ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈ వారం నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన పువ్వులు అనే కథను మీకు వినిపించబోతున్నాను. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 6 డిసెంబర్ 1989 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. పువ్వులు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. సాయంత్రం 6 గంటలు. ఆఫీసు నుంచి తిన్నగా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి పెరట్లో శ్రీమతి కంఠం పెద్దగా వినపడుతోంది. ఎవరితోనో దెబ్బలాడుతున్నట్టు ఆమె కేకలు పెడుతోంది. ఏమిటా గొడవ? ఎవరితో? ఎందుకు అనుకుంటూ గదిలో 2 అడుగులు ముందుకు వేసేసరికి విషయం పూర్తిగా అర్థమైపోయింది. గొడవ ఎవరితోనో కాదు, మా పక్క పోర్షన్లో నారీరత్నం నాగమణితోనే. గతంలో కూడా 2-3 సార్లు నాగమణి శ్రీమతి దెబ్బలాడుకోవడం నేను చూసిందే. గబగబా పెరటి వైపు నడిచాను. వారం రోజులుగా పువ్వులన్నీ ఒక్కదానివే కోసేసుకుంటున్నావు. పైగా మమ్మల్ని కాదని వీధిలో వాళ్ళందరికీ ఉదారంగా పంచిపెడుతున్నావు. నీది దొంగబుద్ధి కాదు, నీది పాడుబుద్ధి కాదు. ఉక్రోషంతో ఎగిసిపడుతోంది శ్రీమతి. జీరతో ఆమె గొంతు కూడా తారాస్థాయిలో ధ్వనిస్తోంది. నా ఇష్టం, నేను పువ్వులన్నీ కోసుకుంటాను, ఊరంతా చల్లుకుంటాను. మధ్యలో నువ్వెవరువు అంట? నీ అధికారం ఏమిటంట? నాది దొంగ బుద్దా? నాది పాడుబుద్దా? నీదేం బుద్ధి? కుళ్ళు బుద్ధి, పెంట బుద్ధి. నాగమణి చేతులూపుకుంటూ పందెం కోడిలా ముందుకు వస్తోంది. ఇంతకు ఇద్దరికీ దెబ్బలాట పెరట్లోని పువ్వుల కోసం. మాది 2 పోర్షన్ల ఇల్లు. 2 పోర్షన్లకి కలిపి ఒకే పెరడు ఉంది. ఆ పెరట్లో ఎప్పుడో ఇంటి యజమాని ధవళేశ్వరం వెళ్ళిపోతూ వేసిన 2 మల్లె అంట్లు, 2 కనకాంబరపు మొక్కలు బాగా పెరిగి ఇప్పుడు పూలు చక్కగా పూస్తున్నాయి. ఆ పువ్వులు కోసుకోవడంలో శ్రీమతికి నాగమణికి పదే పదే వాదన, దెబ్బలాట. నాగమణి చీకటితోనే లేచి పూలన్నీ కోసేసుకుంటుందని, తనకు ఒక్క పువ్వు మిగల్చదని శ్రీమతి దుగ్ధ. పైగా వీధిలో వాళ్ళకి గొప్పలు చెబుతూ పంచిపెడుతుందని ఒకటే కోపం. పక్క పోర్షన్లోని నాగమణి సన్నగా ఉంటుంది. కాస్త నోటి దురుసు ఎక్కువే. పాలవాడు మొదలు కూరగాయలు వాడితో సహా కొరకరలాడుతూ ఉంటుంది. పెళ్ళయి ఎన్నాళ్ళయిందో, ఇంకా పిల్లలు లేరు. మాకు 2 పిల్లలు. 5 ఏళ్ల కవిత కూడా పూల కోసం ఒకటే గొడవ పెడుతుంది. దొడ్లో పూలు కోసుకోవడానికి వీలు చిక్కడం లేదని మా ఆవిడ బాధ. నాగమణికి పూలంటే ప్రత్యేకమైన శ్రద్ధ, ఇష్టం ఉంటే ఉండొచ్చు. ఆమె ఎప్పుడూ నిండుగా పూలు పెట్టుకుంటుంది. భర్త ఏదో ఫ్యాక్టరీలో ఫోర్మెన్ ఉద్యోగం. అతని వయసు కాస్త ఎక్కువే అనిపిస్తుంది. నల్లగా మొరటగా ఉంటాడు. ముఖంలో ముంగిసలు, మొసళ్ళు తారట్లాడుతూ ఉంటాయి. ఎవరితోనూ మాట్లాడడు. భర్త ఇంటి దగ్గర ఉంటే మాత్రం నాగమణి చాలా బుద్ధిమంతురాలే. ఇద్దరి మధ్య గొడవ అలా సాగుతూనే ఉంది. తిట్లు, కేకలు, ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడాలు. పేటల్లో కూలీ నాలి జనం స్థాయికి దిగిపోయారిద్దరూ. నన్ను చూసినా వాళ్ళు చెలించలేదు. నేను కోపంతో గట్టిగా కేక పెట్టాను. శ్రీమతి కొంచెం తగ్గింది. ఇద్దరికీ అర్థమయ్యేలా చురకల్లాంటి మాటలతో సున్నితంగా చివాట్లు పెట్టాను. 2 ఆడవాళ్లు పువ్వుల కోసం దెబ్బలాడుకోవడం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదని మందలించాను. ఇద్దరినీ మొక్కలకు నీళ్లు పోయమన్నాను. ఒకరోజు ఒకళ్ళు, మర్నాడు మరొకళ్ళు పువ్వులు కోసుకోమని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండమని సలహా చెప్పి గంభీరంగా శ్రీమతి రెక్క పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళాను. నాగమణి కూడా ఏమనుకుందో లోపలికి వెళ్ళిపోయింది. పావలా పెడితే బజార్లో పూలు దొరుకుతాయి, ఎందుకలా నోరు పారేసుకుని ఆవిడతో దెబ్బలాడటం? గదిలోకెళ్ళిన తరువాత శ్రీమతి మీద కోపాన్నంతా వెళ్ళకక్కాను. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి, దానికెంత పొగరో. శ్రీమతి నా మీద ఎదురు యుద్ధం ప్రకటించింది. ఈ పువ్వుల గొడవ కారణంగా 2 ఆడవాళ్లు మాట్లాడుకోవడం మానేశారు. ఒకరంటే ఒకరికి పడదు. పక్క పోర్షన్లలో కాపురాలు చేస్తూ కూడా ఒకరికి ఒకరు ముఖాలు చాటు చేసుకోవడం, మూతులు తిప్పుకోవడం. వాళ్ళిద్దరినీ తలుచుకుంటే నాకు చాలా అసహనంగా ఉంది,
అస్థిమితంగా ఉంది. ఆ రోజు అర్ధరాత్రి దాటిందేమో. తలుపులు ఎవరో దబదబా బాదుతున్న చప్పుడైంది. మంచి నిద్రలో ఉన్న మేమిద్దరం ఉలిక్కిపడి తలుపులు తెరిచాం. ఎదురుగా పక్క పోర్షన్లోని నాగమణి భర్త బలరాం. ఆవిడకు హఠాత్తుగా కడుపులో నొప్పొచ్చిందండి. నేను రిక్షా తీసుకువస్తాను, మీరు కాస్త. బలరాం హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు. నాగమణికి కడుపు నొప్పా? నేను వాళ్ల పోర్షన్లోకి తొంగి చూశాను. నాగమణి మంచం మీద పడుకుని చిన్నగా మూలుగుతోంది. ఆ పరిస్థితిలోనూ శ్రీమతి నాగమణి దగ్గరకు వెళ్ళలేదు. బయటే నిలబడి ఉండిపోయింది. 5 నిమిషాల్లో బలరాం రిక్షా తీసుకువచ్చాడు. నాగమణిని తనే ఎత్తుకుని రిక్షాలో కూర్చోబెట్టి తను ఎక్కి కూర్చున్నాడు. బలరాం నాతో ఎప్పుడూ మాట్లాడకపోయినా బావుండదని రిక్షా కూడా నేను బయలుదేరాను. ఆ చీకట్లో, చలిలో ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు వెళ్ళి డాక్టర్ని నిద్రలేపాం. డాక్టరు నాగమణిని లోపలికి తీసుకురమ్మన్నాడు. మేమిద్దరం ఆమెను కర్టెన్ వెనుక బల్ల మీద పడుకోబెట్టి బయటకు వచ్చి నిలబడ్డాం. కొద్ది నిమిషాలు గడిచాయేమో. డాక్టరు పరీక్ష చేసి గదిలోంచి వచ్చాడు. అతను చెప్పింది విని నేను అదిరిపడ్డాను. బలరాం 2 చేతులతోనూ ముఖం కప్పుకున్నాడు. నాగమణి ఈజ్ నో మోర్. ఆమె చనిపోయింది. ఎందుకో నాకు నమ్మబుద్ధి కాలేదు. మనసు వికలమైపోయింది. గతంలోనూ 3-4 సార్లు ఇలాగే కడుపు నొప్పి వచ్చిందని బలరాం బావురుమన్నాడు. ఎన్నిసార్లు బ్రతిమాలినా ఆపరేషన్ చేయించుకోలేదని వెక్కి వెక్కి ఏడ్చాడు. అదే రిక్షాలో నాగమణిని ఇంటికి తీసుకువచ్చాం. మా 2 పోర్షన్లకి మధ్య వరండాలో ఆమెను పడుకోబెట్టాం. నాగమణి మృతదేహాన్ని శ్రీమతి గుడ్లప్పకించి చూస్తూ ఉండిపోయింది. ఆమెకు చాలాసేపటి వరకు నోటమాట రాలేదు. బలరాం దగ్గర అడ్రస్లు తీసుకుని నాగమణి తల్లిదండ్రులకు నేనే టెలిగ్రాములిచ్చాను. ఆ రాత్రంతా జాగరణే మాకు. ఉదయం 10 గంటలకు నాగమణి తల్లిదండ్రులొచ్చి గొల్లుమన్నారు. ఏడ్పులు, పెడబొబ్బలు. 11 గంటలకు శవం లేచింది. మధ్యాహ్నం 3 గంటలకల్లా అంతా పూర్తయి నాగమణి బూడిదైపోయింది. బలరాం తలుపులు బిగించి పడుకున్నాడు. నాగమణి తల్లిదండ్రులు ఇంకేం మిగిలిందిక్కడ కూతురో అంటూ పుట్టెడు దుఃఖంతో బస్సెక్కి వెళ్ళిపోయారు. నిన్న సాయంత్రం పువ్వుల కోసం పోటాపోటీగా దెబ్బలాడిన నాగమణి ఈ సాయంత్రానికి బూడిదగా మిగిలింది. తలుచుకుంటే జీవితం ఎంత విచిత్రం, ఎంత అశాశ్వతం. ఆ రోజు రాత్రి నా పక్కన భారంగా పడుకున్న శ్రీమతి చటుక్కున లేచి కూర్చుంది. ఏవండి, నాగమణి కడుపు నొప్పితో చనిపోలేదేమోనండి, నా అనుమానం. ఏమిటే నీ అనుమానం? నేను తటాలన లేచి కూర్చున్నాను. రాత్రి నేను బాత్రూంకి వెళ్ళొస్తూ ఉంటే నాగమణి వాళ్ళ పోర్షన్లోంచి సన్నగా ఏడుపు వినబడిందండి. దానితో పాటు చిన్న మూలుగు, నన్నేం చేయకండి అంటూ వెక్కిళ్ళు వినపడ్డాయి. ఒకవేళ ఆ మొగుడు బలరామే నాగమణిని కొట్టి చిత్రహింసలు పెట్టి. వెంటనే నాకెందుకు చెప్పలేదు నువ్వు? నేను వేసిన కేక గదంతా ప్రతిధ్వనించింది. పక్క మంచం మీద పడుకున్న పిల్లలు తుళ్ళిపడ్డారు. నా నరాల్లో ఏదో ఆవేశం. శ్రీమతి మాట్లాడలేదు. మోకాళ్ల మధ్య తల దించుకుని మౌనంగా ఉండిపోయింది. వెంటనే నువ్వు నాకెందుకు చెప్పలేదంటే, నాగమణి నీతో పువ్వుల కోసం దెబ్బలాడింది కాబట్టి, నాగమణి మీద నీకు కోపం, ద్వేషం ఉన్నాయి కాబట్టి. మొగుడు రాక్షసంగా కొట్టి చంపుతూ ఉంటే తగిన శాస్తి జరుగుతుందని నీ మనసు సంతృప్తి పడింది. సాటి ఆడదానివన్న ఇంగితం కూడా లేకుండా పోయింది. అంతేకదూ? ఛీ ఛీ, ఒక నిండు ప్రాణం బలైపోయింది. నిజమే, వాడే చంపేసుంటాడు. ఇది 2వ పెళ్లి వాడికి. మొదటి పెళ్ళాన్ని కూడా ఇలాగే చంపాడన్న పుకారు ఉంది. ఆ డాక్టర్కు కూడా అనుమానం రానంత పకడ్బందీగా వాడు నాగమణిని చంపేశాడు.
కనీసం ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఈ దారుణం జరగకపోను కదూ. ఇప్పుడేముందిక, నూరేళ్ల బ్రతుకు బూడిదైపోయింది. మీ ఆడవాళ్ళని పువ్వులతో పోలుస్తారు కదూ. పువ్వులంతా సౌకుమార్యం, లాలిత్యం, మనసు, స్పందన మీకుంటాయని కదూ అందరూ అనుకుంటారు. ఒక పువ్వు నలిగి విలవిలలాడుతూ ఉంటే మరో పువ్వు నవ్వుతూ చూడగలదా? ఏం శ్రీమతి, చెప్పవేం? మనసు కొతకొతలాడుతూ ఉంటే అర్థం కాని బాధతో కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నా కళ్ళలో నాగమణి రూపమే కదులుతోంది. ఏమండి? శ్రీమతి హఠాత్తుగా గొంతు విప్పింది. నాగమణి భర్త బలరాం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను. నేనే సాక్షిగా నిజం చెబుతాను. వాడికి బుద్ధి వచ్చేలా శిక్ష పడేలా చేస్తాను. అంతేకాదండి, ఆడవాళ్లకు పువ్వుల్లో ఉండే సౌకుమార్యమే కాదు, అవసరం అనుకుంటే ఆ పువ్వుల రేకులన్నీ విచ్చుకత్తులై సంఘంలోని అన్యాయాల్ని, అక్రమాల్ని ఖండఖండాలుగా ఖండిస్తాయి. శ్రీమతి ఆవేశానికి, ఆక్రోశానికి నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను. పువ్వులు కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.